సో హాయ్ అండి. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ అడ్మిషన్ తీసుకున్న ముందు అది ఏ కంట్రీ అవ్వచ్చు అండి. ఇంటికి వచ్చే పిఆర్ఓలు ఉంటారండి. మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ మాత్రం వచ్చారు, వాళ్ళు వేరండి. వాళ్ళు వేరే, వాళ్ళతో మన ప్రాబ్లం లేదు. సో ఇంటర్మీడియట్ కాబట్టి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ప్రాబ్లం ఉండదు. అలానే ఎంబీబీఎస్ కూడా వస్తారండి. ఈ ఎంబీబీఎస్ కూడా వచ్చే పిఆర్ఓస్ అసలు 80% నమ్మకండి. ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ కోర్స్ అండి. మీరు వాళ్ళని నమ్మికేం జాయిన్ చేశారంటే మాత్రం మీ టైం, మనీ, ఎవ్రీథింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు జీరో నాలెడ్జ్, ఓన్లీ వాళ్ళు మనీ ఓరియంటెడ్. అడ్మిషన్ ఇచ్చారనుకోండి, ₹1,00,000 2,00,000 ఇస్తారు. ఎస్పెషల్లీ జార్జియా, కిర్గిస్తాన్లో అయితే. ఇంకా వియత్నాం కూడా అంతే. ఒక అడ్మిషన్ చేస్తే అంత ఇస్తున్నప్పుడు మీకు అక్కడ క్వాలిటీ అనేది 100% ఉండదు. స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, ఏమీ తెలియదు వాళ్ళకి. జస్ట్ అడ్మిషన్ కోసం మాత్రమే. వాళ్ళు అడ్మిషన్ అవ్వడానికి మీకు ఇంకా అన్నీ చెప్తారనమాట. అక్కడ ఇంకా సేఫెస్ట్ కంట్రీ, యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్, యూకే ప్రోగ్రామ్, కెనడా ప్రోగ్రామ్, ఫస్ట్ ఇయర్ నుంచి మీకు నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్లు, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, కేర్ టేకర్స్, సీసీ కెమెరాలు లేని మొత్తం చెప్తారు. వన్స్ అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు కనిపించరు. మీ టైం, మనీ అంతా, ఎవ్రీథింగ్ వేస్ట్ అవుతుంది. డిగ్రీ కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సేమ్ లైక్ దట్ ఫిలిపీన్స్ మాదిరి.